బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కిష్కింధపురి రిలీజ్ అయి నిన్న బుధవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 2 కోట్లు, ఆంధ్ర నుంచి 8 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో కిష్కింధపురి సినిమా 18 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక 19 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి ఒక 4 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 13 రోజుల్లో కిష్కింధపురి సినిమా 23 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 23 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 4 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొన్నారు. 3 కోట్లు వెనక్కి వచ్చి మరో 1 కోటి లాభాలతో సినిమా హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 1.5 కోటి కొంటే ఇక్కడ 1 కోటి షేర్ మాత్రమే వచ్చింది. ఇంకా 50 లక్షలు రావాలి, అది రానంటే 50 లక్షలు నష్టాలు రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్రాకి డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలు ఆంధ్రాలో హిట్ అయింది. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కిష్కింధపురి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7.5 కోట్లకు కొంటే 10.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఓవరాల్గా 3 కోట్ల లాభాలతో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు కొంటే ఇక్కడ 2 కోట్ల షేర్ వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ అయింది. అంటే ఇక్కడ లాభాలు లేవు, నష్టాలు లేవు, బ్రేక్ ఈవెన్ అయింది. అలా టోటల్గా కిష్కింధపురి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 10 కోట్లకు కొంటే మొత్తానికి 12 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది ఓవరాల్గా. ఎట్టకేలకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు రాక్షసుడి సినిమా తర్వాత కమర్షియల్గా హిట్ మళ్ళీ ఇన్నాళ్ళకు పడింది కిష్కింధపురితో, ఈ హారర్ సినిమాతో. సో ఇక ఈరోజు గురువారం ఓజీ రిలీజ్ ఉంది కాబట్టి ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఇంతే. మిగతా రన్లో, మిగతా ఈ వీకెండ్లో మీ లిమిటెడ్ థియేటర్స్లో ఒక 50 లక్షల వరకు రావచ్చు. 24 కోట్ల గ్రాస్ వరకు అయితే వెళ్తుంది, 13 కోట్ల షేర్ వరకు వెళ్తుంది. సో 3 కోట్ల లాభాలతో ఓవరాల్గా సినిమా హిట్. అది మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా, కొత్త హారర్ సినిమా కిష్కింధపురి. రిలీజ్ అయిన 13 రోజుల్లో 23 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు. సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 10 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 10 కోట్లు వెనక్కి వచ్చి మరో 2 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఓకే, బాయ్.